అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్లు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. ఇప్పటి వరకు 70,000 కుటుంబాలకు P4 సాయం. ఆగస్టు 15లోగా 15 లక్షల బంగారు కుటుంబాలు దత్తత. అధికారులకు లక్ష్యం నిర్దేశించిన సీఎం చంద్రబాబు. రేపు అనంతవరంలో పర్యావరణ దినోత్సవం. హాజరు కానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ. ప్రజలను కూటమి సర్కార్ మోసం చేసింది. ఏడాదిలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. వైసీపీ ప్రభుత్వం 15 ఏళ్ల అభివృద్ధి సాధించిందన్న సజ్జల. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములే. పెండింగ్ లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలన్న భట్టి. కమిషన్ నివేదిక ఆధారంగానే కేసీఆర్ కు నోటీసులు. డ్యామ్ కు టన్నెల్ కు తేడా ఏంటో కవితకు తెలుసా? త్వరలో కవిత తండ్రి బావ జైలుకెళ్తారన్న మధుయాష్కి. రేవంత్ సర్కార్ ఎగవేతల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. బిల్లులు రాక మాజీ సర్పంచ్ల అవస్థలు. రైతులను నిలువునా ముంచారన్న మహేశ్వర్ రెడ్డి. 18 నెలల్లో 45 సార్లు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారు. పాలన గాలికి వదిలేశారు. రైతుల సమస్యలతో బీజేపీ ఆఫీస్కు వస్తున్నారన్న రాకేష్ రెడ్డి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వాడివేడి చర్చ. హైడ్రా దెబ్బకు హైదరాబాదీలు భయపడిపోతున్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారన్న బీజేపీ కార్పొరేటర్లు. ఫాల్కన్ స్కామ్ లో నిందితుడు సందీప్ కుమార్ అరెస్ట్. అతడి అనుచరుడు రవికుమార్ ను అరెస్ట్ చేసిన సిఐడి. సందీప్ బ్యాంక్ ఖాతాలోని 8,45,00,000 ఫ్రీజ్. పెద్ద ధన్వాడ ఘటనలో పోలీసుల యాక్షన్. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ పై సర్కార్ ఆగ్రహం. ఆర్ఎంఓ డాక్టర్ పద్మజ సస్పెన్షన్. కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు. 2 దశల్లో దేశవ్యాప్తంగా కులగణన. 2026 అక్టోబర్ 1 నుంచి తొలి దశ. 2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన. భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు. రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దని మండిపాటు. రాహుల్ వ్యాఖ్యలకు జేపీ నడ్డా కౌంటర్. భారత సైన్యం శౌర్యాన్ని లొంగుబాటు అనడం దురదృష్టకరం. ఇది రాజద్రోహం కంటే తక్కువ కాదన్న జేపీ నడ్డా. కోవిడ్ కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్. ప్రజలు సామాజిక దూరం పాటించాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దని కేంద్రం సూచన.